అసలు రాకుండా టైం అయితే 11 అవుతుంది. ఎందుకురా ఈ కష్టాలు నీకు? ఇప్పుడే స్నానం టిఫిన్ కూడా చేయలేదు అసలు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో ఏంటని అనుకుంటున్నారు కదా, ఆల్రెడీ థంబ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఈ రోజు అయితే చిల్లీ చికెన్ చేసిన ఇంట్లో. కర్రీ అయితే చాలా బాగుంది, ప్రాసెస్ కూడా నీట్ గా ఉంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రోజు సండే కదా, ఎప్పుడు చేసుకున్నట్లు చేసుకుంటే ఏం బాగుంటది చెప్పండి. కొంచెం స్పెషల్ గా ఉండాలని చెప్పేసి చిల్లీ చికెన్ అయితే ట్రై చేసిన. ముందుగా అయితే మనం చికెన్ ని మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట. మంచిగా వాష్ చేసుకున్న ఈ చికెన్ లో కొద్దిగా సాల్ట్ ఇంకా నిమ్మరసం కూడా పిండి మంచిగా కలిపి అయితే పెట్టుకోవాలి. వచ్చేసి మనం గ్రేవీ కోసం పేస్ట్ అయితే రెడీ చేసుకుందాము. ఫస్ట్ అయితే కొన్ని మిరపకాయలు అయితే తీసుకోవాలి. మనము చూసుకోవాలి మనకు ఎంతైతే సరిపోతుందో కారము, ఇంట్లో వాళ్ళు ఎట్లా తింటారో చూసుకొని అయితే తీసుకోవాలి. తర్వాత కొన్ని వెల్లుల్లి ఇంకా కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీడిపప్పు, తర్వాత ఇంకొక పెరుగు ప్యాకెట్ని అయితే యాడ్ చేసుకున్నా. ఇందులోనే పెరుగుని యాడ్ చేసుకుంటే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో పెరుగుని అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మెత్తగా గ్రైండ్ కావాలి కాబట్టి కొన్ని వాటర్ని అయితే పోసేసుకొని ఇంకా మిక్సీని అయితే పట్టేసుకోండి. మెత్తగా ఉండాలి పేస్ట్ మాత్రం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని దాని మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే పోసుకున్నా. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనమైతే ఆనియన్స్ ని కట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో తగినన్ని ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఆనియన్స్ అయితే మంచిగా దోరగా అయ్యే వరకు వేయించుకుంటూ ఉండాలి. ఈ నాన్ వెజ్ లలో మెయిన్ పార్ట్ ఆనియన్సే అన్నమాట. ఆనియన్స్ లేకపోతే ఏ కర్రీ కూడా టేస్టే ఉండదు అసలు. పక్కా ఆనియన్స్ ఉండాల్సిందే. చూసిరు కదా, ఆనియన్స్ ఇట్లా అయిన తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది కూడా కొంచెం దోరగా అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే వేసేసుకుందాము. టమాటా ఇంకా ఆనియన్ రెండు కూడా మంచిగా ఫ్రై కావాలి. తర్వాతనే మనం చికెన్ ని యాడ్ చేసుకుందాము. ఇందాక మనము నిమ్మకాయ ఇంకా ఉప్పు కలిపి అయితే పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ అయితే ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాము. ఇట్లా ముందే ఉప్పు నిమ్మకాయ వేసి కలిపి పెట్టుకుంటే కర్రీ అనేది ఎలాంటి స్మెల్ కూడా రాకుండా మంచిగా ఉంటుంది అన్నమాట. అందుకే ముందే కలిపి పెట్టుకొని తర్వాత చేసుకోండి. ఇక చికెన్ వేసిన తర్వాత అయితే మంచిగా కలుపుకోవాలి కర్రీని మొత్తం కూడా. కొద్దిసేపు అయితే రికాబ్ పెట్టేసి మంచిగా మగ్గనివ్వాలి. వాటర్ అనేది రావాలి. తర్వాత దీంట్లో కొన్ని బిర్యానీ ఆకులు ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి మొత్తం కూడా. చికెన్ లో ఆల్రెడీ వాటర్ క్వాంటిటీ ఉంది కాబట్టి మనం వాటర్ అస్సలు పోయొద్దు. ఇదంతా కూడా ప్రాసెస్ సిమ్ లో జరిగితే ఆ వాటర్ అనేది మంచిగా పీల్చుకుంటది. నెక్స్ట్ మనం 4 పచ్చిమిర్చిని అయితే తీసుకొని దానికి ఇట్లా ఘాట్లు పెట్టుకొని అయితే దాంట్లో వేసుకోవాలి. నార్మల్ గా వేసుకోవాలి, మొత్తం కట్ చేయొద్దు. నార్మల్ గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం. చాలా మంది ముందే వేస్తుంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయే వరకు వేంపుకోవాలని చెప్పేసి. అట్లా వేస్తే ఏమైతుందంటే ముందే మాడొచ్చేస్తుంది కర్రీ. సో ఇట్లా మనం పసుపు ఆయిల్ అన్నీ వేసిన తర్వాత వేసుకుంటే మాడ రాకుండా మంచిగా ఉంటుంది కర్రీ అనేది. ఇంకా నెక్స్ట్ మనం ఇందాక గ్రేవీ కోసం పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాం కదా, చిల్లీ పేస్ట్, దాన్ని అయితే మనం వేసేసుకోవాలి. ఇక మొత్తం కూడా మంచిగా అయితే కలుపుకోవాలి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకండి, ఎందుకంటే మనం ఇందులో ఆల్రెడీ ఫస్ట్ నిమ్మకాయ ఉప్పేసి కలిపి పెట్టుకున్నాం కాబట్టి వాటర్ అనేది ఊరి వచ్చేస్తుంటది అన్నమాట. తర్వాత మళ్ళీ మనం పెరుగుని కూడా యాడ్ చేసినాం కదా, సో ఇంకా మనం అసలు వాటర్నే యాడ్ చేయొద్దు. లాస్ట్ లో ఉడికేటప్పుడు ఒకవేళ మనకి ఉడకనట్లు అనిపిస్తే కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి.
ఇంకా ఫైనల్ గా తగినంత సాల్ట్, ఫస్ట్ లో మనం సాల్ట్ వేసినాము కదా చూసి వేసుకోవాలి, తర్వాత ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ కూడా సిమ్ లోనే జరగనివ్వండి, సిమ్ లో జరిగితేనే బాగుంటది. ఇంకా మొత్తం కూడా మంచిగా కలుపుకోవాలి. చూసిర్రు కదా ఇక్కడ ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇట్లా ఆయిల్ పైకి వచ్చేసి మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే, అంటే ఉడికిపోయినట్లే. ఇంకా మనం చూసుకోవాలి, ఇంకా గ్రేవీ అవన్నీ కూడా చూసుకొని కడాయికి మధ్యలో పీసెస్ ఉండకుండా సైడ్స్ కి జరపాలి. మధ్యలో ఓన్లీ గ్రేవీ మాత్రమే ఉంచాలి, అట్లయితే మనకు మధ్యలో మాడ రాకుండా ఉంటదన్నమాట. ఇక ఫైనల్ గా మనము చికెన్ మసాలానైతే వేసేసుకుందాము. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, అసలు రూమ్ మొత్తం ఈ స్మెల్ నిండిపోయింది. ఎప్పుడెప్పుడా తినాలి అన్నట్లు వెయిట్ చేస్తున్నా నేనైతే. ఈరోజు సండేనే కదా అని చెప్పేసి లేట్గా అయితే లేచినాము అందరము, నేను మా ఆయన మా మరిది. చికెన్ చూసిరా ఎట్లుందో, టేస్ట్ కూడా మామూలుగా లేదు అసలు. కలర్ ఎట్లుందో టేస్ట్ కూడా అట్లనే ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. లేచిందే లేట్గా లేచినాము, చాలా టైం అయిపోయింది, చాలా ఆకలి వేస్తుంది, తిందాము అని అనుకునే టైంలోనే మా వాళ్ళు అయితే పెద్ద పని అయితే పెట్టుకున్నారు. అదేం పనో ముందు ముందు మీకే తెలుస్తుంది, చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ పీసెస్ ని చూస్తుంటే ఎప్పుడెప్పుడు దీన్ని తినేయాలి అనిపిస్తుంది నాకైతే. సరేలే ఇంకా మేమైతే తినేద్దాం అనుకునే టైంలో ఏం జరిగిందో చూడండి. నేను వంట చేసుకొని వీడియో షూట్ చేసుకునే మొత్తంకి మా ఆయన మా మరిది వెయిట్ చేసిర్రు, ఎప్పుడైతుంది వదిన ఎప్పుడైతుంది వంట అని చెప్పేసి. నేను అన్ని తెచ్చి ఇక్కడ కర్రీ రైస్ అన్ని తెచ్చి ఇక్కడ ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు అప్పుడు ఏం చేసిర్రో తెలుసా, అంతసేపు వెయిట్ చేసి వాటర్ వచ్చినాయని చెప్పి కారు కడగడానికి వెళ్ళిరు. వాళ్ళు వెళ్తే ఏమైంది, నువ్వు తినొచ్చు కదా అక్క అని మాత్రం అనుకోకండి, మేము ఎప్పుడున్నా మేము ముగ్గురం కలిసే తింటాం అనమాట. లాంగ్ వీడియోలో కోతారు చూడండి, మహేష్ మీద పోయి నేను పోస్తా కొంచెం అయితే. వీళ్ళు అన్నం తిందాం రండి అంటే అస్సలు రాకుండా కారు కడుగుతురు గైస్. ఆల్రెడీ పెద్ద కారు కడిగేసిర్రు, మళ్ళీ ఇప్పుడు ఇది కడుగుతున్నారు. టైం అయితే 11 అవుతుంది. వీళ్ళకి తోడు ఇల్లు. అరే చరణ్ ఎందుకురా ఈ కష్టాలు నీకు? వాళ్ళు కడుక్కుంటారు లేరా, ఎందుకు గడుగుతున్నావు? అన్న తమ్ముళ్ళు కడుక్కోరా మీరు? వాంతం చేపిస్తురు. ఏంట్రా బీర్ పార్ట్ ఉందా? అబ్బా ఎంత నీట్గా వస్తుంది వీడియో. కష్టపోతులు ఇద్దరు. ఇప్పుడే స్నానం చేసిన, నా మీద వస్తావా ఏంది చరణ్? ఇది అయిపోయినట్లేనా? ఇంకా తిందాం, ఆకలి అవుతుంది బాగా. మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు అసలు. ఈరోజు సండే అని చెప్పేసి లేట్గా లేచినాము. ట్యాంక్లో నీళ్ళన్నీ అయిపోయి కొట్టేటట్లున్నారు కదా. ఇప్పుడే స్నానం చేసిన తడపకే. నువ్వు దర్శనావు అని చెప్పి అందరినీ తడుపుతున్నావా ఏంది? ఈడు చూడు వానకు దర్శన కోడిపిల్ల లాగా అయిండు. ఫోన్ వస్తుంది అప్పటి నుంచి. కార్ ఎంత నీట్గా గడుతుర్రు కదా. ఏదైనా కారు గడిగే డ్యూటీలు ఉంటే అన్నదమ్ములకు చెప్పండి గాయస్. కారు గడగనిక 1000 రూపాయలు. అయిపోయింది కదా, ఇంక ఉండనులేరా. ఆకలి ఘోరంగా అవుతుంది.
ఎట్లయినా అసలు మొత్తం నానిపినావే. ఇంకేం చేస్తారు వెనకకెట్ట అంటున్నావు? బంద్ చేయాలా? ఓకే బాయ్. కారు గడిగేది అయిపోయింది. మా ఆయన వాకిలు కూడా కడుగుతుండు మంచిగా. కడుగు ఎప్పుడోసారి కడుగుతావు, రోజు కడుగుతావు ఏంది? అన్నీ ఆఫ్ చేయాలా? అన్నీ ఆఫ్ చేసేసిన. మా ఓనర్ అన్న బైక్ కూడా కడుగుతుండు. ఎంత మంచోడు. రూమ్ ఇలాంటి రెంటర్స్ ఎవరు దొరకరు మా అన్న. ఇక చాలా లేట్ అయిపోయింది. తిందామనే టైంలో ఇంకా వీళ్ళు వెళ్ళిపోయారు. వాటర్ వచ్చేసిన అని చెప్పేసి 2 కార్లు అయితే కడుక్కున్నారు. ఇంకా 12 అయితే అవుతుంది. ఇప్పుడైతే ఇంకా మేము ఏంది టిఫిన్ ప్లేస్లో లంచ్ అయితే చేస్తున్నాం అనమాట. ఇక ఇప్పుడైతే వీడియో తీసుకోవడానికి ఎవరు ఉండరుగా, మేమేం తీసుకోవాలి. ఇంకా నేను సెల్ఫీ వీడియో పెడితే అది మొహం మీద బూజు వచ్చినట్లు వస్తుంది. ఎందుకేమో మరి ఏమనుకోకుర్రి. ఈ పూటకి మా బూజు మోకాలను అయితే చూడండి. ఇక మా వాళ్ళిద్దరికైతే నేను చేసిన చికెన్ అయితే మంచిగా నచ్చింది. టేస్ట్ బాగుందని అయితే చెప్పిర్రు. మీరు కూడా ట్రై చేసుకోండి ఇంట్లో. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ కూడా చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ వ్లాగ్స్లలో కలుద్దాం.